Namaste. Whoever embraces a woman is Adam. The woman is Eve. Everything happens for the first time, as said by George Louis Borges. జార్జ్ లూయిస్ బోర్జెస్ చెప్పినట్టు ఒక స్త్రీని ఆలింగనం చేసుకునే ప్రతి మగవాడు ఆడమ్, ఆ స్త్రీ ఈవ్. వారిద్దరి మధ్య జరిగే ప్రతీదీ మొట్టమొదటిసారే జరుగుతుంది. మెర్లిన్, ఆడమ్ల మధ్య సంభాషణ కొనసాగింది. వాట్ మిస్టర్ ప్రెసిడెంట్, నీకు ఇనీషియేషన్ వద్దా అని అన్నాడు మెర్లిన్. ఆడమ్ తన అసమ్మతిని తెలుపుతూ ఈ విధంగా అన్నాడు, నువ్వు నా నుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నావు. ఐఎమ్ సారీ. మెర్లిన్ నవ్వుతూ అన్నాడు, నీకు తొందరలో వివరించరాని అనుభవాలు ఎదురై నీ అని మెర్లిన్ వాక్యం పూర్తి చేయకుండానే ఆడమ్ అడ్డు తగులుతూ, చాలే, అదే జరుగుతుంది నా జీవితంలో. నా భార్య దగ్గర నేనేమీ చేయలేకపోతున్నాను అని బాధపడ్డాడు ఆడమ్. మెర్లిన్ నెమ్మదిగా తలూపుతూ, ఓ ఐ సీ, దాని గురించే కదా ఇనీషియేషన్. నీకు తెలియని విషయం గురించి ఒప్పుకోమని అడుగుతున్నాము. నువ్వు సంశయించడమును అర్థం చేసుకోగలను, నువ్వు కాదనడాన్ని అర్థం చేసుకోగలను. దానికి నీ కారణాలు నీకున్నాయి. మేబీ ఇది సమయం కాదని నీకు అనిపించవచ్చు, లేదా ఇంతకన్నా ఎక్కువ పనులుండవచ్చు. అందరూ కూడా వారి గమ్యం చేరుకోకుండా బయటికి వెళ్ళిపోవడానికి ఏదో ఒక దారి వెతుకుతూనే ఉంటారు. ఎందుకంటే వారు వెళ్ళే దారి వారికి తెలియదు, వారు అందుకోబోయేది తెలియదు. నీకు అంతరాంతరాల్లో సెక్స్ అంటే భయం ఉంది. ఇనీషియేషన్ వలన నీ వైవాహిక జీవితం నాశనం అవుతుందని భయపడుతున్నావు. కానీ నీకు తెలియటం లేదు నీ మ్యారీడ్ లైఫ్లో నువ్వు నిష్క్రమించే దశలో ఉన్నావని. అందుకే నిన్ను ఇనీషియేషన్కి రమ్మని అడుగుతున్నాం అని ఆగుతాడు మెర్లిన్. అప్పుడు ఆడమ్ అడుగుతాడు, అసలు మెర్లిన్ నువ్వెవరు, నీ కథ ఏమిటి? మెర్లిన్ తన గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నేను మిలిటరీలో పనిచేసేవాణ్ణి. ఆ సమయంలో కొద్ది రోజులు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాను. నా ఇంటి ఓనరు బాగా ధనికుడు. అతనికి చాలామంది కాంక్యుబైన్స్ అనగా ఉంపుడుగత్తలుండేవారు. ఇది సర్వసాధారణం ఆ సమయంలో అక్కడ. అతను నా అవసరాలన్నీ చూసుకోవడానికి ఒక భార్యని కొనుక్కోమని చెప్పాడు. యునో, ఆమెను కొనుక్కోవడానికి నేను 10 సిగరెట్ పెట్టెలు ఇస్తే సరిపోతుంది. ఆ రోజుల్లో అక్కడ ఇంతే. నేను అలాగే చేసి ఒక ఆమెను కొనుక్కున్నాను. అయితే ఆమెకి ఇంగ్లీష్ రాదు. ఆమె ద్వారా నేను సెక్స్ గురించి ఎంతో నేర్చుకున్నాను. ఆమెతో సెక్స్ ముగించిన ప్రతిసారి నాకు ఆశ్చర్యకరమైన కలలు వచ్చేవి. కలలో ప్రతిసారి ఒకే సమయము ఒకే స్థలానికి వెళ్ళేవాడిని. అదంతా నిజమని అనిపించేది. చాలా సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే అది కల కాదు. ఆమెతో సంగమించినప్పుడు రిలీజ్ అయిన లైంగిక శక్తి వలన నేను నా గత జన్మకి వెళుతున్నాను అని. నా గత జన్మలో నేను 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఒక స్త్రీని, మరియు నేను ఒక వేశ్యని. ఎంతోమంది మగవాళ్ళను ప్రేమించాను, వారు కూడా నన్ను ప్రేమించారు. కానీ ఎవరూ నన్ను పెళ్లి చేసుకోలేదు. అందరూ ఉపయోగించుకుని వదిలేశారు. అయితే ఆ జన్మలో నేను సెక్స్ యొక్క పవర్ గురించి చాలా నేర్చుకున్నాను. కానీ ఈ జ్ఞానం ఎంతో అవమానంతో కూడి ఉండేది. ఐ థింక్ ఈ జన్మలో సెక్స్తో కూడుకుని ఉన్న అవమానంను చెరిపివేయాలని అనుకుంటున్నాను. నన్ను నమ్ము, నా గత జీవితానుభవం సెక్స్ పట్ల నా దృక్పథం మార్చివేసింది. సెక్స్ అంటే ఫక్కింగ్ కన్నా, ఆనందం కన్నా, నాకు ఇంకా అర్థం కాని దానికన్నా ఎక్కువ ఏదో ఉందని అర్థమయ్యింది. అలా మొదలుపెట్టాను సెక్స్ గురించి తెలుసుకోవడం. నా సర్వీస్లో నుంచి
బయటికి వచ్చిన తర్వాత నేను ఎంతో మందిని కలిశాను. వారితో సెక్స్ గురించి మాట్లాడుకోవడం, అనుభవాలు పంచుకోవడం చేసేవాణ్ణి. నేను చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉండేవాణ్ణి వాళ్ళ అనుభవాలు విని. అవి ఎలాంటి అనుభవాలు అని ఆశ్చర్యంగా అడిగాడు ఆడమ్. మెర్లిన్ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒక స్త్రీ నాకు ఇలా చెప్పింది. తను హస్తప్రయోగం చేసుకున్నప్పుడు ఒకవేళ తనకి సెక్సువల్ అరౌజల్ జరిగితే మనుషుల యొక్క మైండ్ చదవగలిగేదట. ఆడమ్ ఇలా అన్నాడు, నువ్వు ఆమెను నమ్ముతున్నావా? మెర్లిన్ అంటున్నాడు, వై నాట్? నా కథ నమ్మశక్యంగా ఉందేమిటి? నాకు అర్థమైనంత వరకు సెక్స్ అనేది మన పరిమిత కాలమునకు, పరిమిత ప్రదేశాలకి, పరిమిత నమ్మకాలకి సంబంధించి ఒక ద్వారం లాంటిది. ఈ పరిమితంలోంచి అపరిమితంలోకి, అనంతత్వంలోకి, మనల్ని అదర్ డైమెన్షన్స్కి నడిపించేదే ఈ సెక్స్. ఆడమ్ పెద్దగా నిట్టూర్చాడు. ఈ ముసలోడు నన్ను ఎలాగైనా ఇనీషియేషన్కి ఒప్పించేటట్టు ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. మెర్లిన్ నిష్క్రమిస్తూ ఈ విధంగా అన్నాడు, ఐడియాస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఒక మనిషి భూమి బల్లపరుపుగా ఉంది అనే నమ్మకాన్ని ప్రశ్నించడం వలన ఒక కొత్త విషయం భూమికి సంబంధించి ఆవిష్కరించబడింది. దాని నుంచి ఎన్నో సాధ్యాలు పుట్టుకొచ్చాయి. అలాగే సెక్స్ గురించి ఉన్న పరిమిత, నాశనం చేసే నమ్మకాలను ప్రశ్నించండి. ఏమో ఎవరికి తెలుసు, సెక్స్ వలన ఈడెన్ గార్డెన్ నుంచి వెలివేయబడ్డం అనే శాపం నుంచి సెక్స్ అంటే భగవంతుడిచ్చిన వరం, స్వర్గమునకు ద్వారం అనే బహుమతి దొరకవచ్చు. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ చేయండి మీ పరిమిత, నాశనం చేసే నమ్మకాలను. మీకే అర్థమవుతుంది సెక్స్ లీడ్స్ టు ఇమ్మోర్టాలిటీ అని. అంటే సెక్స్ ద్వారా అమరత్వం సాధ్యం అని. ద రోడ్ ఆఫ్ ఎక్సెస్ లీడ్స్ టు ద ప్యాలెస్ ఆఫ్ విజ్డమ్, యాజ్ సెడ్ బై విలియం బ్లేక్. విలియం బ్లేక్ చెప్పినట్టు అతి అనే దారి జ్ఞానం అనే భవంతికి దారితీస్తుంది. మెర్లిన్ వెళ్ళిపోయిన తర్వాత ఆడమ్కి తన చిన్నతనపు బైబిల్ క్లాసులు గుర్తు వచ్చాయి. చర్చ్లో జరిగే క్లాసుల్లో ఆడమ్ అండ్ ఈవ్ కథ చెప్పినప్పుడు నా పేరుతో మ్యాచ్ అయిందని గొప్పగా ఫీల్ అయ్యేవాణ్ణి. అయితే బైబిల్ క్లాసుల్లో లోతుకు వెళ్ళిన కొద్దీ అర్థమైంది ఏంటంటే, ఈ ఆడమ్ చేసిన చెడ్డ పని అనగా ఈవ్తో కలిసి తప్పు చేయడం వల్ల మానవులందరూ స్వర్గం నుండి తరిమివేయబడ్డారని అర్థమైంది. సో ఈ ఆడమ్ చెడ్డబ్బాయి, అలాంటి చెడ్డబ్బాయి పేరు పెట్టుకున్నాను నేను అంటే నేను కూడా చెడ్డవాణ్ణే అని అనిపించేది. నాలాగా ఆడమ్ అని పేరు పెట్టుకున్న ప్రతి అబ్బాయి చాలా లోతుల్లో నమ్ముతాడేమో సెక్స్ వలన దారుణాలు జరుగుతాయని. ఆడమ్కి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రేంజర్ ఉమెన్తో జరిపిన సెక్స్ గుర్తొచ్చింది. ఆమెతో మేకింగ్ లవ్ సమయంలో కొంత అసాధారణ అనుభవం ఎదురైంది. ఆడమ్ సడన్గా తన యొక్క ఫిజికల్ బాడీని వదిలిపెట్టి బయటికి వచ్చేశాడు. అనగా ఆడమ్ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయింది. కొన్నిసార్లు ఆ స్ట్రేంజర్ ఉమెన్ శరీరంలోకి ఆస్ట్రల్ బాడీ వెళ్ళిపోవడము, లేకపోతే అవుటర్ బాడీ ఎక్స్పీరియన్స్లో ఉండడము జరిగింది. అంటే ఆమెతో మేకింగ్ లవ్ సమయంలో విడుదలైన ఎనర్జీస్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సహాయపడ్డాయన్నమాట ఆడమ్కి. చాలా వింతగా ఉంది కదండి. ఎంత ధ్యాన సాధన చేసినా సాధ్యమవడం కష్టంగా ఉండే ఆస్ట్రల్ బాడీ రిలీజ్ సరి అయిన దృక్పథంతో డివైన్ సెక్స్లో ఉన్నప్పుడు ఎంత సులువుగా జరిగిపోతుందో కదా. దీన్ని బట్టి సెక్సువల్ ఎనర్జీస్ అమరత్వము అంటే ఇమ్మోర్టాలిటీకి అంటే అసెన్షన్కి సహాయపడతాయనడంలో సందేహం లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ ఇనీషియేషన్ అనేది ఎందుకు మొదలైందో మొదటి భాగాల్లో చెప్పలేదు. ప్రెసిడెంట్ మిస్టర్ ఆడమ్ ఆఫీస్లో సైకిక్స్ అంటే అతీంద్రియ శక్తులు కలిగి భవిష్యత్తుని చూసేవారు అన్నమాట. వారు అతని ఆఫీసులో ఒక భాగంగా ఉండి ప్రభుత్వం మరియు ప్రజల కోసం ఉపయోగించే డిపార్ట్మెంట్లో ఉంటూ వారు భవిష్యత్తును చూసి ప్రభుత్వంనకు సలహాలు ఇస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆడమ్కి ఒక ప్రత్యేక షాకింగ్ రిపోర్ట్ వచ్చింది ఈ నుండి.
వీరు భవిష్యత్తును చూసే క్రమంలో భూమికి భవిష్యత్తు లేదు అంటే నో ఫ్యూచర్ అని కనపడుతున్నట్టు చెప్తారు. కానీ దీనికి కల కారణం చెప్పలేకపోతారు. ఇదే సమయంలో మెర్లిన్ పూర్వకాలంలో రాజులు హై ప్రీస్టర్స్తో కలిసి రాజ్యం ఎలా సుభిక్షంగా ఉంచేవారో చెబుతూ ఆడంని ఇనీషియేషన్కి రమ్మని చెబుతూ ఉంటాడు. మరొక వైపు ఏ కారణం వల్ల భూమికి ఫ్యూచర్ ఉండకుండా ఉండవచ్చు అని వెతుకుతూ ఉంటాడు ఆడమ్. అప్పుడు అతనికి దొరికిన ఒక రీజన్ సెర్న్ అనే లార్జ్ హ్యాడ్రాన్ కొలాయిడర్. ఇది యూరోపియన్ ఆర్గనైజేషన్ తయారు చేసింది గాడ్ పార్టికల్ లేదా హిగ్స్ బోసాన్ అనే దాన్ని వెతకడానికి. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల బ్లాక్ హోల్ ఏర్పడితే ఇదంతా సృష్టిని నాశనం చేస్తుందని ఆడమ్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంటుంది అని. వెంటనే సెర్న్ ఆపేయాలి అని ఆర్డర్ ఇస్తాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సెర్న్ గురించి అసలు రహస్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పుకున్నదంతా మీడియాలో వచ్చిన కథనం. కానీ ఈ సెర్న్ అనే మషిన్ యొక్క సృష్టి వెనకాతల అసలైన రహస్యం ఏమిటంటే, ఈ సెర్న్ ద్వారా ఒక నెగటివ్ పోర్టల్ అంటే ఒక నెగటివ్ శక్తి ద్వారం భూమి మీదకి ఓపెన్ చేసి మరింత మంది చీకటి జీవుల్ని భూమి మీదకి తేవడానికి చీకటి శక్తులు ట్రై చేశారు. అయితే కాంతి శక్తులు ఈ సెర్న్ సెర్న్ యంత్రం పని చేయకుండా ఆపేశారు. దీనిని పూర్తిగా కాంతి శక్తులు కంట్రోల్లోకి తీసుకుని కంప్లీట్గా క్లోజ్ చేశారు. మళ్ళీ కథలోకి వస్తే ఆడమ్ ఇచ్చిన ఆర్డర్ వలన సెర్న్ యంత్రం ఆపేస్తారు. అప్పుడు ఆడమ్ మళ్ళీ భవిష్యత్ దృష్టి కలవారిని ఫ్యూచర్ చూడమని చెప్తాడు. ఆడమ్ వారికి భూమి ఫ్యూచర్ బాగుంటుందని కనపడుతుందని నమ్ముతాడు. కాకపోతే మళ్ళీ అదే రిపోర్ట్ నో ఫ్యూచర్ టు ద ఎర్త్ అని వస్తుంది. మరింక చేసేదేమీ లేక అలసిపోయి ఆడమ్ నిద్రపోతాడు. అప్పుడు ఆడమ్కి ఒక అద్భుతమైన కల వస్తుంది. ఆ కలలో ఆడమ్ ఒక గోల్డెన్ రివర్ బ్రిడ్జ్ పై నడుస్తూ ఉంటాడు. ఆ గోల్డెన్ రివర్ బ్రిడ్జ్ పై ఒక స్త్రీ వంగి నిల్చుని ఉండడం చూస్తాడు దూరం నుంచి. వారిద్దరూ నేకెడ్గా ఉంటారు. అతని శరీరం మరియు ఆత్మ ఆమె శరీరం వైపు పూర్తిగా లాగబడుతున్నట్టు గ్రహిస్తాడు. ఆమె అతనికి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆమె ఒక మిస్టీరియస్ ఉమెన్గా కనిపిస్తుంది. ఆమె సడన్గా వెనుకకు తిరిగి ఆడమ్ని చూస్తూ ఎస్ ఆఫ్ కోర్స్, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెబుతుంది. ఆమె కళ్ళల్లోంచి అన్కండిషనల్ లవ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సడన్గా ఆడమ్ ఆమె శరీరంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె యొక్క శరీరం లిక్విడ్ లైట్లో ఉంటూ ఆ శరీరం అనే లిక్విడ్ లైట్లో అతనికి కరిగిపోయినట్టు అనిపిస్తుంది. అతనికి ఒక జీవితకాలం అయినట్టు అనిపిస్తుంది. ఆ పారవస్యం అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఆమెలో నుంచి బయటికి రాగానే ఆమె తర్వాత మరి ఒక స్త్రీ అలా అనంతంగా గోల్డెన్ రివర్ బ్రిడ్జ్ మీద నిల్చున్నట్టు ఆ అందరి స్త్రీలలోంచి వెళ్ళాలి అని అర్థమవుతుంది. ఆ బ్రిడ్జ్ అంతా ఒక క్రిస్టల్ బ్రిడ్జ్గా రెయిన్బో కలర్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ కనపడుతుంది. ఆడమ్ వెనక్కి తిరిగి చూస్తే ఒక క్యూ ఆఫ్ మగవారు ఆడవారు కనపడ్డారు. అందరూ ఇదే విధానంలో ప్రతి స్త్రీ యొక్క ఆల్టర్ని పూజిస్తూ ఈ గోల్డెన్ రెయిన్బో బ్రిడ్జ్ని దాటుతున్నారని అర్థమవుతుంది. ఇది ఒక హోలీ రిచువల్, ఒక పవిత్రమైన పూజా విధానం. ఇది ఒక దైవిక ప్రణాళికలో భాగం అని ఆడమ్కి అర్థమవుతుంది. సో సెక్స్ ఇస్ ఎ హోలీ రిచువల్, సెక్స్ ఇస్ సేక్రెడ్. Sacred union is a part of ascension, which is a designed divine plan. రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ ద్వారా మీ హైయర్ సెల్ఫ్కి కనెక్ట్ అవ్వండి, మీ సోల్మేట్ని మీట్ అవ్వండి. ఇటువంటి గోల్డెన్ రెయిన్బో బ్రిడ్జ్ దాటి అసెండ్ అవ్వండి. మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ రిమైన్డ్ ignorant of their own loving potential. Why? Because we are like owners of a precious Stradivarius violin that we have never learned to play, as said by Jolan Chang. జోలాన్ చాంగ్ చెప్పినట్టు చాలామంది మానవులు తమ యొక్క ప్రేమ శక్తి తమకే తెలియక అజ్ఞానంలో ఉన్నారు. ఎందువలన?
మానవులు అతి విలువైన స్టార్డివేరియస్ వయలిన్ యొక్క యజమానులు, కానీ వీటిని పలికించడం ఎప్పుడూ నేర్చుకోలేదు. ఈ స్టార్డివేరియస్ వయలిన్ ఒక్కొక్కటి $16 మిలియన్ ఖరీదు. భూమి మీద అతి తక్కువ సంఖ్యలో మాత్రమే లభ్యం. వీటిలాగే మనలోని ఉన్న ప్రేమ శక్తి అనంతం, కానీ దాని శక్తి గురించి తెలియక, ఉపయోగించడం చేతకాక ఇంతటి అజ్ఞానంలో ఉంటున్నారు మానవులు. అందుకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా లవ్ అండ్ లైట్ అంటాము, విక్టరీ ఆఫ్ లవ్ అండ్ లైట్ అంటాము. అంటే ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా లైట్ ఉంటుంది అక్కడ. ఎటువంటి ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. మానవుడు, మనం అంటేనే అన్కండిషనల్ లవ్కి ప్రతిరూపం. ఈ ద్వంద్వత్వంలో, మాయలో, ఇంప్లాంట్స్లో, చీకటి జీవుల ప్రొజెక్షన్లో పడి మన యొక్క అన్కండిషనల్ లవ్ గూర్చి మర్చిపోయాం. మీకు సినిమాలు చూసే ఇష్టం ఉంటే కుమారి 21F చూడమని నా సలహా. ఇనీషియల్గా సినిమా మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఈ చీకటి దిగ్బంధం వలన ప్రపంచం ఎలా ఉందో చూపిస్తారు. హంసతత్వంలో ఉంటూ సినిమా చూడండి, అన్కండిషనల్ లవ్ అంటే అర్థమవుతుంది. ఇక మన ఈ పుస్తక కథలోకి వస్తే, ఆడమ్ కలలోంచి సడన్గా మెలకువ వచ్చి టైం చూస్తే తెల్లవారుజామున 3:33 ఉంటుంది. వెంటనే మెర్లిన్ని కలవాలనుకుంటాడు. ఆడమ్ పిలుపు అందుకుని మెర్లిన్ వస్తాడు. మెర్లిన్ చాలా అలసటగా, తికమకగా ఉంటాడు. చాలా రోజుల నుంచి ప్రెసిడెంట్ నుంచి ఏ సమాచారం లేదు. సడన్గా ఇటువంటి సమయంలో ఎందుకు రమ్మన్నారు అనుకుంటాడు. మెర్లిన్ తనని తాను నిందించుకుంటాడు. ఆడమ్కి ఇనీషియేట్ అవ్వడం ఇష్టం లేదు. అలాంటి వ్యక్తికి ఇటువంటి సత్యాలన్నీ చెబితే ఎలా ఎదుర్కోగలడు? ఓకే, ఈ ప్రెసిడెంట్ ఇనీషియేషన్కి సిద్ధంగా లేకపోతే సరే అంటూ మెర్లిన్ తనకి తాను సర్ది చెప్పుకుంటాడు. ఏదైనా ఒక కారణం లేకుండా ఇదంతా జరగదు కదా అని. ఆడమ్ గబగబా సర్దుకుని కూర్చుని, నాకు రాత్రి ఒక కల వచ్చింది అంటాడు. మెర్లిన్ అడుగుతాడు, సెక్స్ గురించా? నీకెలా తెలుసు అంటాడు ఆడమ్. జస్ట్ అ వైల్డ్ గెస్ అంటాడు మెర్లిన్. ఆడమ్ ఈ విధంగా అంటాడు, అది సెక్స్ గురించి కల అంటే అవును కాదు అంటాను. ఆ కల సెక్స్ గురించి, కానీ ఇంతకు మునుపెన్నడూ నేను అనుభవించిన సెక్స్ లాంటిది కాదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఒక అడవిలో ఒక బంగళాకి వెళ్ళే దారిలో ఉన్న గోల్డెన్ రెయిన్బో బ్రిడ్జ్ మీద అంటూ తన కల మొత్తం చెప్పాడు. ఆడమ్ గొంతు చాలా నెమ్మదిగా ఒక అలౌకిక, వేరొక అద్భుత ప్రపంచానుభవం గుసగుసగా చెబుతున్నట్టు మారిపోయింది. ఈ కల గురించి నువ్వేమంటావు మెర్లిన్ అని అడుగుతాడు ఆడమ్. మెర్లిన్ గొంతు సర్దుకుని, నీకు పర్మిషన్ ఇవ్వబడింది. ఆడమ్ అడుగుతాడు, పర్మిషనా? మెర్లిన్ అంటాడు, అవును, నీ కోరిక తీర్చుకోవడానికి. ఆడమ్ అంటాడు, అవును, ఆమె అన్నది నాతో. ఎస్ ఆఫ్ కోర్స్, నేను చాలా కాలం నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు మెర్లిన్ అడ్డు తగులుతూ నీ లక్ష్యం చేరుకోవడానికి అంటాడు. ఆడమ్ అంటాడు, ఓ, నేనలా ఆలోచించలేదు. ఆడమ్ తన అనుభవం వివరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బ్రిడ్జ్ మీద ఆమెలోకి వెళ్ళడం అంటే నేను పదాల్లో చెప్పలేకపోతున్నాను. నాకు కంటిన్యూస్ ఆర్గాజం అంటే కంటిన్యూస్గా భావప్రాప్తి అనిపించింది. ఆమె తర్వాత మరొక స్త్రీ, నాకు తెలుసు
ఆమె ద్వారా కూడా ఆడమ్కి పదాలు దొరకటం లేదు చెప్పడానికి. ఆబ్వియస్లీ 3Dలో పదాలు చాలవు, ఎందుకంటే థర్డ్ డైమెన్షన్ అంతా పరిమితులు కదా ఫ్రెండ్స్. మెర్లిన్ అంటున్నాడు, ఫక్ అనే వర్డ్ కరెక్ట్ కాదేమో. ఆడమ్ కళ్ళు మూసుకుని, అది ఫక్ కాదు, అది నాకు బాగా తెలుసు అని అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు తడిగా ఉన్నాయి. ఆడమ్ ఏడుస్తున్నాడు. నాకు తెలుసు, నేనిప్పుడు చెప్పేది క్రేజీగా అనిపించవచ్చు. నేను ఆ బ్రిడ్జ్ దాటాలంటే ప్రతి స్త్రీలోకి వెళుతూ దాటాలి. అలా స్త్రీలోకి వెళుతూ రావడం అంటే అది సెక్స్ కాదు, అది ఒక వర్షిప్, అంటే ఆరాధన. మెర్లిన్ తలూపుతూ, ఎస్, స్త్రీలందరూ ఆల్టర్స్, అంటే ఆరాధన పొందే విగ్రహాలు వంటివారు. వారికి నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది ఆరాధన, పూజ కాదు. వణుకుతున్న స్వరంతో ఆడమ్ ఎగ్జాక్ట్లీ అన్నాడు. నా వెనకాతల ఒక వరుసలో మగవారందరూ నిలబడి ఉన్నారు. ఈ జరుగుతున్నదంతా ఒక విశ్వ ప్రాముఖ్యమున్న సంఘటన అని చెబుతూ తలదించుకుని ఆడమ్ ఏడవడం మొదలుపెట్టాడు. ప్రెసిడెంట్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అడిగాడు, దీన్ని బట్టి నువ్వేమంటావు మెర్లిన్? మెర్లిన్ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. బ్రిడ్జ్ అనేది హెవెన్ మరియు ఎర్త్ని కలిపే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. నీకు ఇప్పుడు చెప్పేది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. నీవు బ్రిడ్జ్పై ఏంజల్స్ సమక్షంలో ఉన్నావు. భూమి మీదున్న మన ఒక్క కల్చర్లోనే సెక్స్లెస్ ఏంజల్స్ గూర్చి నమ్ముతారు, కానీ ఇది ఒక డిస్టార్షన్. నీకు వచ్చిన విజన్లో బ్రిడ్జ్ దాటావు, అంతేకాక మిగతా వారికి కూడా మార్గదర్శకం చూపుతున్నావు. నీకు ఒక అద్భుతమైన సత్యం చూపబడింది. ఈ విశ్వంను నడిపించేది లైంగిక శక్తి అని. ఇప్పుడు నువ్వు ఇనీషియేషన్కి సిద్ధం. ఆడమ్ అడుగుతాడు, మనం ఇప్పుడు యాక్చువల్గా దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మెర్లిన్ అంటాడు, హ్యాండ్స్ ఆన్. ఎవరి చేతులు అని అడుగుతాడు ఆడమ్. మెర్లిన్ ఈ విధంగా చెప్తాడు, ఒక స్త్రీ చేతులు. ఆమెకి తాంత్రిక అని పేరు పెడదాం, ఎందుకంటే ఆమెకి తంత్ర అనే కళలో ట్రైనింగ్ ఇవ్వబడింది. ఇంత కళ వచ్చిన తర్వాత కూడా ఈ తాంత్రిక తనకి ఏమి ట్రిక్స్ నేర్పుతుందో అర్థం అవ్వక అయోమయంలో ఉంటాడు ఆడమ్. మెర్లిన్ ఈ విధంగా కొనసాగిస్తాడు, నేను నీ మైండ్కి ఏం చేశానో ఆమె నీ శరీరానికి చేస్తుంది. ఓ, అయితే నేను ఇప్పుడు నా భార్యని మోసం చేయబోతున్నానన్నమాట అంటాడు ఆడమ్. మెర్లిన్ అడుగుతాడు, మరి దేశం కోసం ఎంతోమంది సైనికుల్ని హత్యకి పురుగొల్పుతావు, గూఢచర్యం పేరుతో ఎంతోమంది చనిపోవడానికి కారణమవుతావు. ఇది నీ ఉద్యోగంలో భాగంగా చూడు. నువ్వు ఎవరిని చంపబోవటం లేదు, ఇది నీ పర్సనల్ విషయం కాదు, నువ్వు ఒక ప్రెసిడెంట్గా పనిచేస్తున్నావు ఇందులో అని చెప్పి మెర్లిన్ వెళ్ళి. ఆడమ్ చాలా ఆలోచించిన తర్వాత ఈ విధంగా అనుకుంటాడు, హెల్, I'm not being asked to kill just to make love for my country. నన్ను ఎవరిని చంపమని అడగటం లేదు, నా దేశం కోసం ప్రేమలో పాల్గొనమంటున్నారు అంతే అనుకుంటాడు ఆడమ్. థ్యాంక్ యూ.